వీళ్ళు మా ఆడియన్స్ ఏనా అనిపిస్తుంది. ఇన్ని వేల మంది ఉండి ఇంత చప్పగా నా చప్పట్లు. కమాన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఎంత బాగా చప్పలు కొడితే మన కార్యక్రమాలు అంత బాగా విజయవంతంతో ముందుకు దూసుకెళ్తాయి. ఓకే అండి. మన మెరుపు బాబా లాగు మీద ఒక చిన్న కామెడీ బీట్. ఎవరు సీరియస్ గా తీసుకోవద్దు, సరదాగా తీసుకోండి. ఆహా, నిన్ను చూస్తుంటే నాకు ఎక్కడికో. పద్మా, పద్మా, పద్మా. ఈయనెవరు? ఈయన నిత్యానంద శివానంద బాబా. ఓహో, బాబా గారికి మన ఇంట్లో పని ఏంటో? ఆసనాలు నేర్పించడానికి హిమాలయాల నుంచి వేయించేశారు. ఓహో, హౌ ఆర్ యు బాబా? బాబాలు హ్యాండ్ ఇవ్వరు నాయన. ఓహో, చివరికి ఇస్తారనమాట హ్యాండ్. ముద్దు ఏంటి? ముందు ఆసనాలు నేర్చుకుందామా నాయన? ఓకే, నువ్వు ఇలా రావే, నువ్వు ఇలా రా, ఇలా రా. ముందు ఇలా చక్కగా కూర్చోవాలి. కూర్చున్నాం. ఆ తర్వాత మన కుడి చేయిని ఈ మోకాలిపై ఆనించాలి. ఆనించాం. పద్మా, పిలిచారా? నిన్ను కాదే, బాబా ఆసనాల గురించి చెప్తున్నారు. అటెళ్ళు. అవునవును, ఆసనాల గురించి చెప్తున్నాను. పద్మాసనం గురించి చెప్తున్నాను. ఓహో, ఇలా పెట్టుకుని గట్టిగా శ్వాసని ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి కాకుండా కింది నుంచి తీసుకోవాలి. బాగా కింది నుంచి తీసుకోవాలన్నమాట. అబ్బా బాబా, ముక్కు మీద వేలు తీయనాయన. సారీ బాబా. అలా ఓ గంట సేపు, బాబా అదే 1 నిమిషం పాటు ఈ ఊపిరిని ఇలాగే బిగపట్టి ఆ తర్వాత గాలిలో వదలాలి. వదిలేసావా నాయన? వదలపోతే ఈ దేహాన్నే వదిలేవని బాబా. పీడబోయేది బాబా. అదే అదే. చెప్పండి బాబా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా చేయాలి. ఇలాగా ఏం చేస్తున్నావురా? మీరు చేశాను బాబా. నన్ను ఫాలో అవద్దని చెప్పానా? అలాగే బాబా. నేనేం చేస్తావా నువ్వు? చేయండి బాబా, చేయండి బాబా. విను, ఇప్పుడు మోచేయి ఇలా పెట్టుకుని 2 కాళ్ళు ఇలా పెట్టి. ఓకే, చేయవేరా? మీరే కదా బాబా మీరు చేయొద్దన్నారు. అప్పుడు అన్నాను రా, ఇప్పుడు చేయమంటున్నా. ఓ, దీన్ని ఇలా పెట్టి అలా 2 కాళ్ళు ఇలా పెట్టాం. ఒక కాలుని మెల్లిగా పైకి లేపాలి. లేపాం. ఇంకొంచెం లేపాలి. లేపాం. లేపానే. ఈ కాలుని ఇలాగే ఒక 2 గంటల పాటు కాకుండా 2 నిమిషాల పాటు ఉంచి యథావిధిగా యథాస్థానానికి తీసుకురావాలి. ఈ స్థానం చాలా బాగుంది. ఆ తర్వాత మళ్ళీ పద్మా, పిలిచారా? నిన్ను కాదే బాబా, ఆసనం గురించి చెప్తారు. వాటిలో అదే 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 పద్మాసనంలోకి రావాలన్నమాట. ఏంటో బాబా, మీరు ఏ ఆసనం వేసినా చివరికి పద్మాసనంలోకి వస్తున్నారు. ఆ తర్వాత చక్కగా లేచి నిలబడాలి. అలాగే. ఆ తర్వాత మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ నిలబడాలి, మళ్ళీ కూర్చోవాలి. చంపేస్తాను. మళ్ళీ నిలబడాలి. సారీ బాబా. ఇప్పుడు ఎడం వైపు ఒక రౌండ్ వేయాలి, కుడి వైపు ఇంకో రౌండ్ వేయాలి. ఆ తర్వాత తలని కుడి వైపు తిప్పాలి. ఎడం వైపు తిప్పి కుడి వైపు అంటావేంటి బాబా? నీకు ఆసనాలు కావాలా, డీటెయిల్స్ కావాలా? సారీ బాబా, ఎడం వైపు తిప్పాం. ఎడం వైపు తిప్పిన తర్వాత ఇప్పుడు కుడి వైపు తిప్పాలి. కుడి వైపు తిప్పాం. ఆ తర్వాత 2 కాళ్ళు వెడల్పు చేసి ఇలా వెడల్పు చేసాం. కింది కొంగాలి. కనబడిందా బాబా? అదే వినబడిందా అని అడుగుతా. వినపడింది బాబా. ఆ తర్వాత పైకి లేవాలి. ఆ మాత్రం దానికి వంగడం దేనికి బాబా? ఆసనాలు చేసేటప్పుడు చిన్న ఎక్సర్సైజ్ అమ్మా. ఓహో, ఆ ఎక్సర్సైజ్ లేదో ముందు చేస్తారు కానీ చివరిలో ఎవరు చేయరు బాబా. ఆసనాలు చేసే తర్వాతనే చేస్తారు. ఇది అలాంటి ఆసనం. ఆ తర్వాత మరి ఇప్పుడు వచ్చేసి 2 నిమిషాల పాటు రిలాక్స్. థ్యాంక్స్ బాబా. అవ్వకుండా, సారీ బాబా, అవ్వకుండా మనం ఇప్పుడు వచ్చేసి బాబా 2 నిమిషాలు నేను రిలాక్స్ కాకుండా ఏం చేయాలో చెప్పండి బాబా. చెప్తాను ఉండు. కంగారు పడతావేంటి? అలాగే బాబా. కంగారు పడతావేంటి? కంగారు కాదు బాబా, ఇది ఏంటంటే రిలాక్స్ అవుదా అంటే మీరు వద్దన్నారు కదా. రిలాక్స్ అవ్వద్దు, నేను చెప్పేది బాబా. ఇప్పుడు వచ్చేసి మనం శవాసనం వేస్తాం అనమాట. శవాసనమా అంటే ఏంటి బాబా? శవాసనం అంటే తెలియదారా? బక్కన సారీ బాబా, బోర్ల బొక్కలు పడుకోవాలి అని చెప్పబోతున్నాను. ఏమే ఒక దిండి తీసుకురా, బొక్క బోర్ల పడుకోవాలి. అది సుఖాసనం అంటారు. మనం శవాసనం చేస్తున్నాం అనమాట. ఓహో, శవాసనం అనమాట. ఓకే బాబా, పడుకుంటాను బాబా. పడుకో. అలాగే బాబా.
బాబా ఇప్పుడు వెన్ను నొప్పి పోటుకి ఏదైనా ఇప్పుడు అలాంటివి ఏం లేవు. శివాసనం వేసినప్పుడు బోర్ల బొక్కలు పడుకొని కళ్ళు మూసుకొని ఏమి వినకుండా పడుకోవాలి అంతే. అంతేనా బాబా? మధ్యలో లేవడాలు అవన్నీ ఉండవు. లేకను బాబా, లేకను. ఇప్పుడు నేను కాసేపు టీవీ చూస్తానన్నమాట. ఓకే. టీవీ రిమోట్ ఎక్కడ? అబ్బా యాడ్స్ వస్తున్నాయి. బంగారాన్ని తలదన్నే అందాల రాసిన చెలి, దగ్గరగారా దగ్గరగారా నా శ్వాసలో నిండిపోరా. క్లోజప్. దూరం చేస్తుంది. ఐడియా వీడి జీవితాన్ని నాశనం చేస్తుంది. నోకియా కనెక్టింగ్ పీపుల్. wherever you go our network follows. అదేంటి యాడ్స్ ఆగిపోయినాయి? కరెంట్ ఏమైనా పోయిందా? కరెంట్ పోయింది నీ ఇంట్లో కాదురా, నీ ఒంట్లో. అందుకే నీ భార్య పారిపోయింది. పద్మా, ఉదయ్ పద్మా, ఒరే బాబా, తీసుకెళ్ళకుండా నా చేత ఇన్ని ఆసనాలు ఎందుకు వేయించావే? నిజంగా కరెంట్ పోయిందా ఏమో, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.